డైలీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సో ఈరోజు మార్చ్ 22 మార్చ్ 22 మనకి అటు ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే, అటు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అటు గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని పోటీ పరీక్షలకు ఒకే ఒక సొల్యూషన్ కరెంట్ అఫైర్స్. సో అయితే ఈ రోజు మనకి రౌండ్ అప్ అయితే చూద్దాం. సో క్వశ్చన్స్ చూద్దాం, యాజ్ వెల్ యాజ్ హెడ్లైన్స్తో కూడా మనం స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా సెషన్ని షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు అప్డేట్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైప్ ఆఫ్ టుడేస్ హెడ్లైన్స్ చూద్దాం. సో 22 హెడ్లైన్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ వన్ మనకి వరల్డ్ వాటర్ డే ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, సో ఈరోజు మనకి వరల్డ్ వాటర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం మార్చ్ 22. దాని యొక్క థీమ్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం. అలాగే మనకి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్, దీన్ని FTSC అంటాం. ఓకే, సో దీనికి సంబంధించిన మనం ఖచ్చితంగా ఒక హిస్టరీ తెలియాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అన్ని కూడా తెలుసుకుందాం. అలాగే మనకి UAV అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఇన్ మోడర్న్ ఎరా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ యొక్క మోడర్న్ వార్ఫేర్లో UAE యొక్క రోల్ బాగా మనకి కనబడుతుంది ఈ మధ్య. ఓకే, సో ఈ మధ్య మనకి UAVs యొక్క డిఫెన్స్లో మనం ఎలా దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే మనకి రైజినా డైలాగ్ అనేది ఇప్పుడు మనకి బాగా వినిపిస్తుంది. ఈ రైజినా డైలాగ్ 2025 దేనికి సంబంధించింది, ఎవరెవరి మధ్యలో జరిగింది, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే రామదేవరా బేటా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన ఇది యాక్చువల్గా ఎక్కడుంది, అలాగే ఇది ఓన్లీ వైల్డ్ లైఫ్, ఇది ఒక ఓన్లీ మనకి బర్డ్ శాంచురీ, ఒక టైప్ ఆఫ్ వల్చర్ బర్డ్ శాంచురీ ఫ్రెండ్స్. ఇది కూడా దీనికి సంబంధించిన న్యూస్ కూడా చూద్దాం. అలాగే పర్పుల్ ఫెస్ట్ 2025 ఇది ఒక టైప్ ఆఫ్ ఫెస్ట్ జరుగుతుంది. సో ఇది ఒక సెలబ్రేషన్ ఆఫ్ ఇంక్లూజన్ ఎంపవర్మెంట్ అనే ఒక ట్యాగ్ లైన్తో సో మినిస్ట్రీ ఆఫ్ డిజబిలిటీ, ఓకే, సో అంటే మనకి సోషల్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ అది లాంచ్ చేస్తుంది. సో ఎవరి గురించి, దివ్యాంగులకు సంబంధించింది ఫెస్ట్. సో దీని గురించి చూద్దాం. యాజ్ వెల్ యాజ్ మనకి వరల్డ్స్ ఫస్ట్ సూపర్ సాలిడ్ క్రియేటెడ్ ఫ్రమ్ లైట్ అండి. ఏ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. సో ఒక టైప్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ సూపర్ సాలిడ్ క్రియేటెడ్ ఫ్రమ్ లైట్. ఒకసారి దీని గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూద్దాం. ఓకే, ఎస్. అలాగే మనకి గ్లోబల్ ఫండింగ్ ఫర్ ఉమెన్ లెడ్ స్టార్ట్అప్స్ డిక్లైన్ ఇన్ 2024 ఫ్రెండ్స్. 2024లో మనకి ట్రెండ్స్ చూసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా చూసుకోవచ్చు. సో ఇండియా ర్యాంక్స్ సెకండ్ ఇన్ టెక్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్లో భారతదేశం ఎన్నో ర్యాంక్లో ఉందంటే సెకండ్ ర్యాంక్లో ఉంది. అయితే ఈ స్టార్ట్అప్ డిక్లైన్ అవుతుంది, ముఖ్యంగా మనకి ఉమెన్ లెడ్ స్టార్ట్అప్స్ ఈ గ్లోబల్ ర్యాంకింగ్లో మనం తక్కువ వస్తున్నాం. చూద్దాం దాని గురించి మనం వివరాలు అనేవి చూద్దాం. యాజ్ వెల్ యాజ్ మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అదేంటి అంటే మనకి సో బికమ్స్ ఫస్ట్ రైల్వే జోన్ టు అచీవ్ 250 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫ్రైట్ లోడింగ్ ఇన్ 24-25 సంవత్సరానికి గాను. సో ఈస్ట్ కోస్ట్ రైల్వే మనకి దేశంలోనే, ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫస్ట్ సో టైప్ ఆఫ్ మెట్రిక్ టన్స్ని హ్యాండిల్ చేసే ఒక టైప్ ఆఫ్ రైల్వేగా మనకి రికార్డ్కి ఎక్కింది. చూద్దాం దీనికి సంబంధించిన న్యూస్ చూద్దాం. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి కృష్ణవేణి సరి. ఓకే, ఎస్ సరిక, ఎస్ శ్రీ సుమ, ఎస్ గుడ్ ఈవినింగ్. సో వాయిస్ క్లియర్గా ఉందా అండి? ఓకే. అలాగే మనకి 10th లాస్ట్ మనకి BPCL ఇనాగ్రేట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ అంటే ఇన్ కొచ్చి రిఫైనరీ, కేరళలో. సో ఈ BPCL సంబంధించిన హిస్టరీ కూడా మనం చూద్దాం. సో ఒకసారి ఇవన్నీ కూడా హెడ్లైన్స్ పరంగా మనం చూస్తున్నాం. ఓకే, కమింగ్ టు ఫస్ట్ వన్ మనకి ఎస్ వరల్డ్ వాటర్ డే 2025 థీమ్ యాజ్ వెల్ యాజ్ డేట్. సో డే 22 అండి, మార్చ్ 22 మనం సెలబ్రేట్ చేసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ ఈరోజు మనకి థీమ్ వచ్చేసి మనకి గ్లేషియర్ ప్రిజర్వేషన్ అండి ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ వాటర్ డే. సో ఖచ్చితంగా ఈ గ్లేషియర్స్ అనేది మనం చూసుకున్నాం. సో వాటర్ గ్లేషియర్, వరల్డ్ గ్లేషియర్ డే నిన్న 21 మార్చ్ 2022 వాటర్ వరల్డ్ ఇంటర్నేషనల్ గ్లేషియర్ డే. దాని తర్వాత రోజు మనకి వన్ ఆఫ్ ది వరల్డ్ వాటర్ డే. అంటే గ్లేషియర్స్ నుంచి వచ్చేదే వాటర్, ఖచ్చితంగా హిమనీయ నదాల నుంచి వచ్చేదే వాటర్. సో మనకి మేజర్ సోర్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఖచ్చితంగా మనకి హిమనీయ నదాలు, అంటే మనకి గ్లేషియర్స్. సో అయితే ఇది ఒక టైప్ ఆఫ్ హిస్టరీ ఒకసారి తీసుకుంటే, ద ఐడియా ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ డే గోస్ బ్యాక్ టు 1992 నుంచి మనకి దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా. దిస్ ఇయర్ ఇన్ విచ్ ద యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇన్ రీ డి జెనీరో. సో మీకు తెలుసు రీ డి జెనీరో అనేది ఎర్త్ సమిట్. సో 1992 మీకు ఎర్త్ సమిట్ కానీ రీ డి జెనీరో సమిట్ కానీ రిగార్డ్స్ టు క్లైమేట్ చేంజ్, ఖచ్చితంగా ఇది ఒక 1992లో జరిగింది ఫ్రెండ్స్, మనకి బ్రెజిల్లో జరిగింది. సో అలాగా దిస్ ఐడియా ఆఫ్ ఇంటర్నేషనల్
వాటర్ డే మనకి ఎప్పటి నుంచి వచ్చిందంటే 1992 నుంచి ఎర్త్ సమిట్ రీడిజినారియో బ్రెజిల్లో జరిగింది దీని యొక్క ఫస్ట్ ఇనిషియేషన్. అలాగే దిస్ సేమ్ ఇయర్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అడాప్టెడ్ రెజల్యూషన్ బై విచ్ March 22 ఆఫ్ ఈచ్ ఇయర్, అంటే అక్కడి నుంచి ప్రపంచ నీటి దినోత్సవంగా సెలబ్రేట్ చేయాలని ఐక్యరాజ్య సమితి సో యునానిమస్గా 1992 నుంచి సో March 22 నుంచి యాన్యువల్గా సెలబ్రేట్ చేయాలని చెప్పి అక్కడ మనకి అబ్జర్వ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా 1992 నుంచి మనం ప్రతి ఏటా కూడా వాటర్ వరల్డ్ డే మనకి వరల్డ్ వాటర్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే ఫర్ ఇన్స్టాన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ ది వాటర్ స్పియర్ చూడండి 2013 యాక్చువల్గా మనకి యునైటెడ్ నేషన్ ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంటర్నేషనల్ డే మనం ఇంటర్నేషనల్ ఇయర్గా మనకి రికగ్నైజ్ చేస్తున్నాం. అలాగే 2013లో ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు, 2013లో ఇంటర్నేషనల్ వాటర్ డేగా మనకి కన్సిడర్ చేస్తున్నాం. అంటే 2013 సంవత్సరం అంతా కూడా వాటర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్, వాటర్ కన్జర్వేషన్ సంబంధించిన ప్రోగ్రామ్స్ సో ఎక్కువగా మనకి తలపెట్టింది. ద కరెంట్ ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ వాటర్ కూడా 2018-28 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ప్రెసెంట్ మనకి 2018-28 డికేడ్ అంతా కూడా సో వాటర్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ కావచ్చు, ఈ గ్లేషియర్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ కావచ్చు, ఖచ్చితంగా అటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్స్ మీద దృష్టి పెడుతున్నాయి కంట్రీస్ అన్నీ కూడా. సో ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో కూడా 2018-28 అనేది అడుగుతాడు మనకి. సో ఇట్ ఈస్ ద డికేడ్ ఆఫ్ వాటర్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, క్లియర్. ఓకే ఓకే గుడ్ ఈవినింగ్ అండి. ఖచ్చితంగా చేస్తామండి శ్రీనాథ్, ఖచ్చితంగా చేద్దాం. ఫ్యూచర్లో ఖచ్చితంగా మనం ఈ ఎకానమీ క్లాసెస్ అన్ని కూడా కండక్ట్ చేద్దాం, డోంట్ వరీ. సో ప్రెసెంట్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కూడా వస్తాయి. ఓకే, సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వాటర్ వరల్డ్ డే మనం ఈ రోజు సెలబ్రేట్ చేసుకున్నాం. సెకండ్ న్యూస్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్స్. దీన్ని మనం షార్ట్కట్గా ఎఫ్టీ 1 సెకండ్ ఎఫ్టీఎస్సి అంటాం ఫ్రెండ్స్, ఎఫ్టీఎస్సి. సో ఈ ఎఫ్టీఎస్సి అంటే ఏంటి, సో ఈ యొక్క స్కీమ్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు న్యూస్లో ఎందుకు ఉంది, ఈ యొక్క న్యూస్లో ఎందుకు ఉందంటే ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ స్కీమ్ టిల్ March 2026 అండి. గుర్తుపెట్టుకోండి, 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు ఈ యొక్క స్కీమ్. ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ స్పీడీ అండ్ టైమ్ బౌండ్ జస్టిస్ ఇన్ కేసెస్ ఆఫ్ రేప్ అండ్ అఫెన్సెస్ అండర్ ది పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్. ఖచ్చితంగా పోక్సో అనేది తెలుసు కదా, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ మనకి ఎప్పటి నుంచి వచ్చిందంటే 2012 నుంచి అమల్లోకి వచ్చింది. ఆఫ్టర్ నిర్భయ కేస్, ఢిల్లీలో రేప్ జరిగింది, నిర్భయ కేస్ సెన్సేషన్ సృష్టించింది తెలిసిందే. ఆ తర్వాత మనకి పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో రిగార్డ్ విత్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్. ముఖ్యంగా ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది మనకి ఈ సెక్షువల్ అఫెన్సెస్కి గురవుతున్న ఎవరైతే పిల్లలు ఉంటారో, మైనర్స్ ఉంటారో, అలాంటి వాటి యొక్క కేసెస్ని స్పీడప్ చేయడానికి తీసుకొచ్చే స్పెషల్ కోర్ట్స్ అండి ఇవి, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్. ఓకే, ఖచ్చితంగా మనకి ట్రైబ్యునల్స్ ఉంటాయి కొన్ని. సో వాటర్ ట్రైబ్యునల్స్ అని మనం వింటూ ఉంటాం. సో అటువంటి ట్రైబ్యునల్స్ కూడా స్పెషల్గా కేర్ తీసుకుంటే టు స్పీడప్ దిస్ టైప్ ఆఫ్ ఇష్యూస్. అయితే ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఖచ్చితంగా ఇది మనకి 2026 వరకు మనకి ఎక్స్టెండ్ చేశారు. అయితే ఒకసారి చూసుకుంటే మనకి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ championing the cause of safety and security of women, UN approves some చూడండి మనకి 1952.23 crores టిల్ 2026. అంటే దీనికోసం స్పెషల్ బడ్జెట్ కూడా అలొకేట్ చేశారు మనకి టిల్ 2026 వరకు. ఓకే, ఇట్ విల్ రెడ్యూస్ ద పెండెన్సీ ఇన్ కోర్ట్. ఖచ్చితంగా పెండెన్సీ ఏదైతే ఉంటుందో ఇవి ఒక వల్నరబుల్ కేసెస్, సెన్సిటివ్ కేసెస్, ఇటువంటి సెన్సిటివ్ కేసెస్ని ముఖ్యంగా రేపు ఉదయం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ మెయిన్ పర్పస్ ఇస్ టు స్పీడ్ అప్ ది పోక్సో కేసెస్ అండి, పోక్సో కేసెస్. ఓకే, సో ఎస్. అయితే ఈ టైప్ ఆఫ్ మనకి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా, అలాగే సెక్టార్ స్కీమ్ అడుగుతాడు. అంటే స్పాన్సర్డ్ స్కీమ్ అంటే అటు సెంటర్ అండ్ స్టేట్స్ వాటాలతో మనకి రన్ అవుతాయి ఫ్రెండ్స్ ఇవి. అటు సెంటర్ అండ్ స్టేట్స్ వెయిటేజ్ ఎంత, షేరింగ్ ఎంత అనేది కూడా చూద్దాం. సో అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ దట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ఎఫ్టీఎస్సీ అండర్ ద నిర్భయ ఫండ్. సో నిర్భయ ఫండ్ ద్వారా మనకి దీన్ని రన్ చేస్తారు. సో ఖచ్చితంగా నిర్భయ ఫండ్ ఎప్పుడు ఇనిషియేట్ చేశారంటే 2013. ఓకే, అది కూడా ఇంపార్టెంట్, 2013. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఎస్, మినిస్ట్రీ ఆఫ్ మనకి లా అండ్ జస్టిస్ మనకి నడిపిస్తూ ఉంటుంది, అలాగే ఎస్టాబ్లిష్ చేస్తుంది ఎఫ్టీఎస్ఎస్. అలాగే 2019లో సుప్రీం కోర్ట్ ఆర్డర్డ్ ఫాస్ట్ డిస్పోజల్ ఆఫ్ పోక్సో కేసెస్ ప్రమోటింగ్ ద లాంచ్ ఆఫ్ ఎఫ్టీఎస్సీ స్కీమ్ ఆన్ 2 October 2019. ఓకే, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎఫ్టీఎస్సీ స్కీమ్ అనేది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. 2019లో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు మనకి 2 October గాంధీ జయంతిని దృష్టిలో పెట్టుకొని. అయితే కాస్ట్ షేరింగ్ అనేది ఖచ్చితంగా సెంట్రల్ స్టేట్స్.
సో అయితే ఇక్కడ సెంటర్ అండ్ స్టేట్ యొక్క కాస్ట్ ఆఫ్ షేరింగ్ ఎలా ఉంటుందంటే సెంటర్ కాంట్రిబ్యూట్ 60% అండ్ స్టేట్ కాంట్రిబ్యూట్స్ 90, ఎక్సెప్ట్ సమ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అండి 90:10. 90 వచ్చరికి సెంట్రల్ యాజ్ వెల్ as 10 వచ్చరికి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ వాటా. సో ఎఫ్టీఎస్సీ అనేది ఖచ్చితంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా అయితే నార్మల్ స్టేట్స్కి అయితే 60:40, అలాగే మనకి ఈ టైప్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అయితే 90:10. అలాగే యూటీ విల్ విత్ లెజిస్లేషన్ ఫాలోస్ 60:40 రేషియో, వైల్ దోస్ వితౌట్ లెజిస్లేషన్ గెట్ ఫుల్ సెంట్రల్ ఫండింగ్. అర్థమవుతుంది కదా, మనకి లెజిస్లేటర్స్ ఉన్న యూటీస్ ఏంటి, ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్, ఈ 3 యూటీస్కి 60:40 అయితే, సో మిగతా ఏవైతే ఉంటాయో మనకి పుదుచ్చేరి, లక్షద్వీప్ లాంటివి మనకి యూటీస్ ఏవైతే ఉంటాయో అవన్నింటికి కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో నడిపిస్తూ ఉంటారు. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఎస్. అలాగే మనకి పెర్ఫార్మెన్స్ యాజ్ ఆఫ్ December 2024, more than 700 FTSCs are operational across 30 states or UTs. This includes 406 exclusive POCSO courts అండి, చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ అయితే మనకి 400+ ఎక్స్క్లూజివ్ POCSO కోర్ట్స్ అయితే మన దేశవ్యాప్తంగా నడిపిస్తున్నారు టు స్పీడ్ అప్ ది sexual offences cases. Okay, as well as FTSC boosted 96.28% disposal rate in 2024, and over 3 lakh cases has been disposal collectively by since its launch. 2019 లాంచ్ గుర్తుపెట్టుకోండి, 2019 October 2 లాంచ్ అయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి దగ్గర 3 lakh కేసెస్ సాల్వ్ చేసాయి ఈ యొక్క ఎఫ్టీఎస్సీ వల్ల. సో దిస్ ఈజ్ ఒక గుడ్ స్టెప్ యాక్చువల్లీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది ఒక గుడ్ స్టెప్ ఎఫ్టీఎస్సీ. సో రేపొద్దు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎఫ్టీఎస్సీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ టిల్ 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో టు స్పీడ్ అప్ ది పోక్సో కేసెస్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది కూడా చూడొచ్చు మీరు, కరెంట్లీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఫర్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ 1023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ గెట్ 2 year ఎక్స్టెన్షన్. ఓకే, అంటే 2024తో ఎండ్ అయిపోవాలి, బట్ ఇక్కడ పెర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల 2 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అది మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. అలా క్యాబినెట్ ఎక్స్టెండ్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ టిల్ 2023, యాక్చువల్గా ఇప్పుడు మనకి 2026 వరకు ఎక్స్టెండ్ చేశాను ఫ్రెండ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. బెనిఫిట్స్ తెలుసు కదా మీకు, వన్ ఆఫ్ ది ప్రొవైడింగ్ క్విక్ జస్టిస్ టు హెల్ప్లెస్ విక్టిమ్స్, రిడక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ పెండింగ్ కేసెస్, ఓకే, స్పీడీ యాక్సెస్, డీలాగింగ్, ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ మనకి యూఏవి ఇన్ మోడర్న్ వార్ఫేర్ అండి, చాలా ఇంపార్టెంట్. డ్రోన్ టెక్నాలజీ మీరు వినే ఉంటారు. సో ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది మనకి రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క దేశాలన్నీ కూడా మనకి మేజర్గా ఫోకస్ చేస్తున్నాయి. సో అంటే వార్ఫేర్స్ యుద్ధ సమయంలో కూడా ఈ డ్రోన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. అయితే న్యూస్లో ఎందుకు ఉంది అంటే, సో టైప్ ఆఫ్ ద సైటింగ్ ఆఫ్ 2 Chinese అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ యూఏవి నియర్ ఒకినావా జపానీస్ ఐలాండ్ అండి, అండ్ రైజ్డ్ కన్సర్న్స్ ఓవర్ ద ఇంక్రీజింగ్ రోల్ ఆఫ్ యూఏవి ఇన్ మిలిటరీ అండ్ సర్వేలెన్స్ ఆపరేషన్స్. అంటే యాక్చువల్గా 2 UAVs అనేవి మనకి ఇక్కడ దర్శనమించాయి. ఎక్కడ, జపాన్ ఐలాండ్లో. జపాన్ ఐలాండ్ అనేది ఎక్కడ అంటే ఒకినావా, గుర్తుపెట్టుకోండి, ప్లేస్ ఇంపార్టెంట్. రీసెంట్గా ఒకినావా అనేది న్యూస్లో ఉంది, ఎక్కడ ఉంది అని అడుగుతాడు. జపాన్ ఐలాండ్ ఇది. సో ఇక్కడ మనకి ఒక టైప్ ఆఫ్ 2 Chinese అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేవి కనబడ్డాయి అంట. సో దట్ ఈస్ మేజర్ కన్సర్న్ యాక్చువల్లీ. సో అక్కడ ఖచ్చితంగా ఒక థ్రెట్ కదా. సో ఖచ్చితంగా వేరే దేశం యొక్క అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వేరే ఒక జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఖచ్చితంగా అది మనకి వెరీ డేంజరస్ థ్రెట్ అని చెప్పుకోవచ్చు. అంటే చైనీస్ యొక్క అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ జపాన్ ఐలాండ్లో ఒకినావాలో కనబడ్డాయి. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్. సో అయితే దీనికి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ సంబంధించిన ఒక పూర్తిగా ఒక స్లైడ్లో చూడొచ్చు ఇది. సో డ్రోన్ ఈజ్ అ పైలట్లెస్ ఫ్లైయింగ్ మిషన్, మీకు తెలిసిందే. ఒక టైప్ ఆఫ్ ఏరోడైనమిక్స్తో లిఫ్ట్ చేయబడతాయి. ఓకే, కెన్ ఆపరేట్ ఆటోమేటికల్లీ ఆర్ రిమోట్లీ అండ్ మే క్యారీ సమ్ ఒక టైప్ ఆఫ్ కొన్ని కేజీస్ ఆఫ్ పేలోడ్స్ని కూడా క్యారీ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, డిపెండింగ్ అపాన్ ద కెపాసిటీ. ఓకే, అయితే కాంపోనెంట్స్ వచ్చేసరికి అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్, కంట్రోల్ సిస్టమ్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, కంట్రోల్ లింక్, ఇవన్నీ కూడా. ఓకే, అయితే క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ మనకి. డ్రోన్ టెక్నాలజీలో క్లాసిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ చాలా. అయితే ఇక్కడ దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. చూడండి, సో డ్రోన్ టెక్నాలజీలో క్లాసిఫికేషన్ యాజ్ పర్ డ్రోన్ రూల్స్ 2021. రేపు ఉదయం అడతాడు డ్రోన్ రూల్స్ మనకి ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2021లో తీసుకొచ్చారు. అయితే నానో మనకి లెస్ దాన్ 250 grams వెయిట్ ఉన్న అన్ని కూడా నానో డ్రోన్స్ అంటాం. అలాగే మైక్రో డ్రోన్స్ వచ్చేసరికి 250 grams to 2 kgs బరువు ఉన్న డ్రోన్స్ అన్ని కూడా మనకి మైక్రో అంటాం. ఫ్రెండ్స్, ఈ క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ ప్రజెంట్ మనకి హైలైట్గా నిలిచింది. అలాగే మనకి మినీ వచ్చేసరికి 2 kgs నుంచి 25 kgs, స్మాల్ వచ్చేసరికి 25 kgs నుంచి 150 kgs, లార్జ్ వచ్చేసరికి 150 kgs, గ్రేటర్ దాన్ 150 kgs మనకి లార్జ్. సో ఇలా మనకి 5 క్లాసిఫికేషన్ నానో, మైక్రో, మినీ, స్మాల్ అండ్ లార్జ్ డ్రోన్స్ అనేవి మనకి క్లాసిఫై చేశారు. సో దీని ప్రకారం బేస్డ్ అపాన్ ద టైప్ ఆఫ్ వెయిట్. ఓకే,
ఓకే, సో ముఖ్యంగా అప్లికేషన్స్ ఏంటి ఫ్రెండ్స్, ఈ డ్రోన్స్ వల్ల అప్లికేషన్స్ ఏంటి, మ్యాపింగ్ అండ్ సర్వేయింగ్, ఖచ్చితంగా మనకి అగ్రికల్చర్లో కావచ్చు, బర్డ్ కంట్రోల్స్, క్రాప్ స్ప్రేయింగ్, ఓకే, మల్టీ సెక్టరల్ టైప్ ఆఫ్ వీడియోగ్రాఫికల్ లైవ్ స్ట్రీమింగ్స్ ఇవన్నీ కూడా జరిపిస్తుంటారు. మనకి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్గా యూజ్ చేస్తుంటారు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో యూజ్ చేస్తుంటారు, యాజ్ వెల్ యాజ్ మనకి మైనింగ్లో, మానిటరింగ్ వచ్చేసి మెట్రాలజీ, ఏవియేషన్ సెక్టార్స్లో మనకి యూజ్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా మీరు రేపు ఉదయం ఎగ్జామ్స్లో పాయింట్అవుట్ చేయొచ్చు. ఓకే, అంటే రేపు ఉదయం ఎగ్జామ్స్లో మీకు ఒక టైప్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ రాసిన కూడా ఇవన్నీ కూడా రాయొచ్చు. సో ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే మనకి ఇండియా ఇనిషియేటివ్స్ ఏంటి, డ్రోన్ టెక్నాలజీలో ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ ఏంటంటే డిజిటల్ స్కై ప్లాట్ఫామ్. రేపు మనతో డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ రిలేటెడ్ టు వాట్, డ్రోన్ టెక్నాలజీ. అలాగే నో పర్మిషన్ నో టేక్ ఆఫ్ NPNT ఫ్రేమ్వర్క్ అండి. ఎందుకంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో నో డ్రోన్ పాలసీ, ఓకే, నో పర్మిషన్ నో టేక్ ఆఫ్, ఓకే, సో దాన్ని NPNT అంటాం. అలాగే PLI మనకి మనది ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ అనేది మనకి డ్రోన్స్ టెక్నాలజీస్ యూజ్ చేస్తాం టు ఎంకరేజ్ ద డ్రోన్ టెక్నాలజీ. అలాగే డ్రోన్ శక్తి స్కీమ్, ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఎంకరేజ్ ద డ్రోన్ స్టార్టప్స్ కావచ్చు, డ్రోన్ హబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మనకి వన్ ఆఫ్ ది హైలైట్గా నిలిచిపోతున్నాయి. ఓకే, సో ఖచ్చితంగా. అలాగే ఇంద్రజాల్, ఇండియాస్ యొక్క ఇనాగ్రల్ ఆటోనమస్ డ్రోన్ డిఫెన్స్ డోమ్. అంటే ఇది కూడా అడుగుతారు ఫ్రెండ్స్, ఇండియా యొక్క ఇండియా ఇండిజినస్గా తయారు చేసుకున్న డ్రోన్ ఏదైనా ఉందంటే అది ఇంద్రజాల్ అండి. సో ఖచ్చితంగా ఇండియాస్ యొక్క ఇనాగ్రల్ ఆటోనమస్ డ్రోన్ డిఫెన్స్ డోమ్ ఇది. ఓకే, అలాగే మనకి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాంబాట్ క్యాపబుల్ హెరాన్ డ్రోన్ ఫ్రమ్ ఇజ్రాయెల్. హెరాన్ డ్రోన్స్ మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే ఇజ్రాయెల్ నుంచి. ఇంద్రజాల్ అనేది మనం లోకల్గా తయారు చేసుకున్నాం. అలాగే INS అరిహంత్, మీకు తెలుసు INS అరిహంత్ అనేది ఒక సబ్మెరైన్ ఇండియా ఇండిజినస్గా మనకి డెవలప్ చేసుకుంది విత్ ద హెల్ప్ ఆఫ్ DRDO అండ్ HAL. అలాగే ఈ డ్రోన్స్లో కూడా మనకి ఇంద్రజాల్ అనేది ఇండియా ఇండిజినస్ డ్రోన్గా మనం చెప్పుకుంటాం. ఓకే, ఎస్. అలాగే మనకి US నుంచి MQ-9B ఆర్మర్డ్ డ్రోన్స్ అనేది మనం ఎక్వైర్ చేసాం ఫ్రెండ్స్. ఇలా మనకి ఏ కంట్రీస్ నుంచి డ్రోన్స్ని మనం కొనుగోలు చేసాం, US నుంచి యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ నుంచి మనం కొనుగోలు చేసాం. US నుంచి MQ-9B ఆర్మర్డ్ డ్రోన్స్, అలాగే ఇజ్రాయెల్ నుంచి హెరాన్ డ్రోన్స్ని మనం ఎక్వైర్ చేసుకున్నాం. సో ఇలాంటి టెక్నాలజీస్ కూడా మనకి ఇలాంటి బిట్స్ కూడా అడగచ్చు. ఓకే, ఖచ్చితంగా పర్పస్ ఏంటో తెలుసు కదా ఫ్రెండ్స్. డిఫెన్స్లో డ్రోన్స్ యొక్క పర్పస్ ఏంటంటే రీసెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో పనిచేస్తాయి, మ్యారిటైమ్ సర్వేలెన్స్లో పనిచేస్తాయి, కంబాట్ డ్రోన్స్. ఖచ్చితంగా డ్రోన్స్తో మనకి కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో కూడా వెళ్ళి సో టైప్ ఆఫ్ మ్యాపింగ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వేలెన్స్ చేస్తూ ఉంటాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్స్లో యూజ్ చేస్తుంటారు, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో యూజ్ చేస్తుంటారు, సర్వేలెన్స్ అండ్ ఖచ్చితంగా ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అంటే ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఖచ్చితంగా మనకి UAV అనేది మనకి రీసెంట్గా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఓకే, ఎస్. కమింగ్ టు నెక్స్ట్ వన్, కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ రైజినా డైలాగ్ 2025. ఇది మనకి ప్రతిరోజు న్యూస్ ఆర్టికల్స్లో పడుతున్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ రైజినా డైలాగ్ 2025 ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇండియా హోస్టెడ్ ద 10th ఎడిషన్ ఆఫ్ రైజినా డైలాగ్. సో ఇది కూడా అడుగుతారు ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ ద ఎడిషన్, ఎన్నో ఎడిషన్ అంటే 10th ఎడిషన్ గుర్తుపెట్టుకోండి, న్యూఢిల్లీలో జరుగుతుంది విత్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లెగ్జోన్ యాజ్ అ చీఫ్ గెస్ట్. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. సో 10th ఎడిషన్ ఒకటి, రైజినా డైలాగ్ చీఫ్ గెస్ట్ ఎవరు అంటే మనకి వన్ ఆఫ్ ది న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లెగ్జోన్ మనకి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. అయితే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ రైజినా డైలాగ్ అంటే మనకి వన్ ఆఫ్ ది కాలచక్ర, చాలా ఇంపార్టెంట్, పీపుల్, పీస్ అండ్ ప్లానెట్. ఓకే, సో జనరల్గా మనకి March 17th నుంచి 19th 2025 వరకు జరిగింది. దీనికి సంబంధించిన అవుట్కమ్స్ ఏంటి, ఓకే, సో చూద్దాం. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఢిల్లీలో రైజినా డైలాగ్ అనేది చీఫ్ గెస్ట్ ఎవరంటే న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్. అయితే వాట్ ఈస్ ది రైజినా డైలాగ్, అలాగే మనకి ఇది దేనికి ఏ మినిస్ట్రీకి సంబంధించిందని అడుగుతారు. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫ్రెండ్స్. అఫీషియల్ పార్ట్నర్స్కి ORF, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఒక టైప్ ఆఫ్ అఫీషియల్ పార్ట్నర్. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనం కండక్ట్ చేస్తుంది. అయితే వాట్ ఈస్ దిస్ పర్పస్, అసలు ఎప్పుడు లాంచ్ చేశారు ఇది? ఓకే, సో ప్రజెంట్ మనకి 10th ఎడిషన్ జరుగుతుంది. అయితే లాంచ్ చేశారు 2016లో లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ద రైజినా డైలాగ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ రైజినా హిల్స్ ఇన్ న్యూఢిల్లీ ఫ్రెండ్స్. న్యూఢిల్లీలో ఉన్న రైజినా హిల్స్ని పేరు దృష్టిలో పెట్టుకొని దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే దేనికి సంబంధించింది, అలాగే మనకి ఎవరు ఇనాగ్రేట్ చేస్తారు యాన్యువల్గా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ కొలాబరేటివ్ విత్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ORF. గుర్తుపెట్టుకోండి, ORF. అలాగే ఇండియాస్ ప్రీమియర్ జియో ఎకనామిక్ కాన్ఫరెన్స్ అండి ఇది. ఓకే, జియో ఎకనామిక్ కోఆపరేషన్ మనకి కాన్ఫరెన్స్ కంపారబుల్ టు మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. అంటే జనరల్గా మనకి జర్మనీలో మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్కి సేమ్గా మనం రైజినా డైలాగ్ చూస్తాం. యాజ్ వెల్ యాజ్ సింగపూర్లో మనకి షాంగ్రీలా డైలాగ్ మనం వినే ఉంటాం. షాంగ్రీలా డైలాగ్ ఇవి కూడా జియో
ఓకే, అంటే రెండు మూడు దేశాల మధ్య జరిగే ఒక టైప్ ఆఫ్ ఒప్పందాల గురించి మనకి ఇవన్నీ కూడా. ఓకే, సో మ్యూచువల్ కోఆపరేషన్, అది రిలేటెడ్ టు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, రిలేటెడ్ టు మ్యూచువల్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ డిఫెన్స్ కావచ్చు, ఇవన్నీ. సో ఇలాగా మనకి సింగపూర్ సంబంధించిన షాంగ్రిలా డైలాగ్, అలాగే మనకి వన్ ఆఫ్ ది మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జర్మనీకి సంబంధించి. అయితే రైజినా డైలాగ్ బ్రింగ్స్ టుగెదర్ గ్లోబల్ లీడర్స్, పాలసీ మేకర్స్, యాజ్ వెల్ యాజ్ అకాడమిక్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ జర్నలిస్టు. అంటే గ్లోబల్ ఈ క్లైమేట్ చేంజెస్ని ఇలాంటి వాటిని డిస్కస్ చేయడానికి సో మనకి మల్టిపుల్ కంట్రీస్ నుంచి ఒక లీడర్స్ వచ్చి ఒక ప్లాట్ఫామ్లో మనకి డిస్కస్ చేసుకుని అవుట్కమ్స్ని తీసుకొస్తారు, డిక్లరేషన్స్ తీసుకొస్తారు. సో దట్ ఈస్ ద సేమ్ యాజ్. అయితే వాట్ ఈస్ ద థీమ్? సో 2025 యొక్క థీమ్ ఏంటంటే కాలచక్ర. సో పీపుల్, పీస్ అండ్ ప్లానర్. సో మనకి వన్ ఆఫ్ ది ప్లానెట్. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఈస్ ద రైజినా డైలాగ్ యొక్క థీమ్ ఏంటి, దీనికి చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు, అలాగే దీని యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే జియో ఎకనామిక్ కాన్ఫరెన్స్ అండి, కాన్ఫరెన్స్. ఓకే, న్యూఢిల్లీలో జరిగింది, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ హెడ్లైన్ చూసుకుంటే మనకి వన్ ఆఫ్ ది రామదేవరా బేటా వల్చర్ శాంచురీ. ఇది ఒక ఇండియాస్ ఓన్లీ వల్చర్ శాంచురీ ఫ్రెండ్స్, అది ఇంపార్టెంట్. భారతదేశంలో ఒకే ఒక వల్చర్ శాంచురీ ఉంది అంటే అది మనకి రామదేవరా బేటా వల్చర్ శాంచురీ. అసలు ఎందుకు న్యూస్లో ఉంది అంటే ద రేర్ సైటింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్ బిల్డ్ వల్చర్. అయితే ఇండియన్ వల్చర్ అంటాం దీన్ని. సో దిస్ ఇస్ ద వల్చర్. సో ఒక టైప్ ఆఫ్ పక్షి ఇది. ఓకే, సో అండర్ స్కోర్స్ ద సక్సెస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా బేస్డ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. అంటే మనకి గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క కన్జర్వేషన్ ఎఫర్ట్స్తో మనకి సో నెంబర్ ఆఫ్ వల్చర్స్ పెరిగాయి అని దీన్ని అర్థం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇది ఒక రేర్ సైటెడ్, అంటే జనరల్గా ఎక్కడ కనబడదు భారతదేశంలో, ఒకే ఒక్క దగ్గర మనకి కనబడుతుంది రామదేవరా బేటా వైల్డ్ లైఫ్ శాంచురీ. అయితే ఎక్కడుంది రామదేవరా వైల్డ్ లైఫ్ శాంచురీ? సో ఎక్కడుంది అనేది చూసుకుంటే ఇక్కడ కర్ణాటక ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. సిచ్యువేటెడ్ ఇన్ ద రామదేవరా బేటా హిల్ రేంజ్ ఆఫ్ రామ్నగర, కర్ణాటక. అలాగే ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ వల్చర్ శాంచురీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2012లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ నోటిఫైడ్ ఈకో సెన్సిటివ్ జోన్ ఇన్ 2017లో. సో దీనికి ఒక ఈకో సెన్సిటివ్ జోన్గా నామకరణం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ద శాంచురీ ఇస్ హోమ్ టు 3 of 9 వల్చర్ స్పీసీస్ ఇన్ ఇండియా, ద ఇండియన్ లాంగ్ బిల్డ్, అలాగే ఈజిప్టియన్ వల్చర్, యాజ్ వెల్ యాజ్ వైట్ బ్యాక్డ్ వల్చర్. సో ఇది ఎన్విరాన్మెంట్ పరంగా మనకి ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్. అంటే మనకి దగ్గర ప్రపంచవ్యాప్తంగా 9 వల్చర్స్ ఉంటాయి, అందులో 9లో 3 వల్చర్స్ మన భారతదేశంలో కనబడతాయి, అది కూడా కర్ణాటకలో కనబడతాయి. సో వాట్ ఈస్ దట్? సో ఇండియన్ లాంగ్ బిల్డ్, ఈజిప్టియన్, యాజ్ వెల్ యాజ్ వైట్ బ్యాక్డ్. సో దీనికి సంబంధించిన సైంటిఫికల్ నేమ్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, అది కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఎస్. సో ఖచ్చితంగా రామదేవరా బేటా వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి న్యూస్లో ఉంది కాబట్టి లొకేషన్ ఎక్కడ అని అడుగుతాడు, మనకి కర్ణాటక, గుర్తుపెట్టుకోండి కర్ణాటక. ఓకే, నెక్స్ట్ మనకి పర్పుల్ ఫెస్ట్ 2025 ఫ్రెండ్స్. ఈ పర్పుల్ ఫెస్ట్ దేనికి సంబంధించింది? ఓకే, సో చూసుకుంటే ఇక్కడ ఏ సెలబ్రేషన్ ఆఫ్ ఇంక్లూజివ్ అండ్ ఎంపవర్మెంట్ ఫ్రెండ్స్. ఎవరి యొక్క ఎంపవర్మెంట్ గురించి దీన్ని సెలబ్రేట్ చేస్తుంటారు ప్రతి సంవత్సరం అంటే ఒక టైప్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, దివ్యాంగులకు సంబంధించింది ఇది యాక్చువల్గా. ఓకే, దివ్యాంగులకు సంబంధించింది. అయితే పర్పుల్ ఫెస్ట్ అనేది న్యూస్లో ఉంది. ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ అండ్ డిజబిలిటీస్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అలాగే వెన్యూ వచ్చేసరికి వన్ ఆఫ్ ది రాష్ట్రపతి భవన్లో ఢిల్లీలో జరుగుతుంది. అలాగే దీంట్లో టోటల్ అంటే 23,500. అయితే ముఖ్యంగా అదర్ డిగ్నటరీస్ వచ్చేసరికి వీరేంద్ర కుమార్ యూనియన్ మినిస్టర్ మనకి పార్టిసిపేట్ చేశారు. అయితే కల్చరల్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, లిటరరీ డిస్కషన్స్ కావచ్చు, అడాప్టివ్ స్పోర్ట్స్, కోఆపరేటివ్ కొలాబరేషన్స్ అందరూ జరిగాయి ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా బ్లైండ్ క్రికెట్, వీల్ చైర్ బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఒక టైప్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ దివ్యాంగ్స్ కోసం ఇటువంటి ఒక టైప్ ఆఫ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. ఓకే, సో ప్రమోట్ సమ్ ఇంక్లూజివ్ ఎంపవర్డ్ దివ్యాంగ్ అండ్ క్రియేట్ సస్టైనబుల్ ఆపర్చునిటీస్ ఫర్ దోస్ టైప్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. సో దీనికి సంబంధించింది అది. ఓకే, సో ఒక పర్పుల్ ఫెస్ట్ 2025 దేనికి సంబంధించింది, ఎవరు ఆర్గనైజ్ చేశారు అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, దివ్యాంగ్ సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ఇంక్లూజివ్ స్పోర్ట్స్ మీట్స్. ఓకే, యాజ్ వెల్ యాజ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, ముఖ్యంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మనకి కండక్ట్ చేస్తుంది మినిస్ట్రీ. ఓకే, నెక్స్ట్ వన్ మనకి వరల్డ్స్ ఫస్ట్ సూపర్ సాలిడ్ క్రియేటెడ్ ఫ్రమ్ లైట్ అండ్ గ్రౌండ్ బ్రేకింగ్ డివిజన్ అండ్ డిస్కవర్ అని చెప్పుకోవచ్చు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనం చెప్పుకోవచ్చు. సో వరల్డ్స్ ఫస్ట్ సూపర్ సాలిడ్. ఓకే, సో డిస్కవర్ వచ్చేసరికి అంటే లైట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటే సూపర్ సాలిడ్ ఫ్రెండ్స్. ఇది మీకు ఫిజిక్స్లో కూడా చూస్తూ ఉంటాం యాక్చువల్లీ. సో ముఖ్యంగా సో దిస్ ఈస్ ద ఒక టైప్ ఆఫ్ సూపర్ సాలిడ్ దర్శనం ఇచ్చింది మనకి. సో కంబైన్ సమ్ ఫ్రిక్షనల్ ఫ్లో విత్ సాలిడ్ లైక్ స్ట్రక్చర్స్ అంట. ఓకే, సో ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అంటే ఈ యొక్క టైప్ ఆఫ్ డిస్కవరీలో ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ మనకు పార్టిసిపేట్ చేశాయంటే యూనివర్సిటీ ఆఫ్ పవియా, సిఎన్ఆర్ నానోటెక్, యాజ్ వెల్ యాజ్ మనకి సిఎన్ఆర్ ఐఎన్ఓ. సో అయితే హౌ ఇట్ ఈస్ క్రియేటెడ్ అంటే యూజింగ్ సెమీ కండక్టర్ నానో స్ట్రక్చర్స్ అండి. సో సెమీ కండక్టర్ అని తెలుసు కదా, వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్సులేటర్గా యాక్ట్ చేస్తుంది సెమీ కండక్టర్. ఓకే, సిలికాన్ డయాక్సైడ్
ఓకే, మనం ఎటువంటి డయోడ్స్ చూసినా, ఎటువంటి టైప్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చూసినా మనకి సెమీ కండక్టర్ అనేది యూజ్ చేసే బేసిక్ రిసోర్స్, యాక్చువల్లీ బేసిక్ సోర్స్ అనేది యూజ్ చేస్తారు. అయితే మనకి పొటెన్షియల్ అప్లికేషన్స్ వస్తే క్వాంటమ్ కంప్యూటింగ్, అంటే రాబోయే రోజుల్లో మనకి క్వాంటమ్ కంప్యూటింగ్లో యూజ్ చేయొచ్చు వీటిని. ఎనర్జీ స్టోరేజ్, మెటీరియల్ సైన్స్, అలాగే ఫోటోనిక్ డివైసెస్లో యూజ్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఇవన్నీ కూడా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా మనం చూడొచ్చు. సో ఇది ఒక మేజర్ డిస్కవరీ అని చెప్పుకోవచ్చు. సూపర్ సాలిడ్ స్ట్రక్చర్ మనకి క్రియేట్ ఫ్రమ్ లైట్ నుంచి వచ్చే ఒక టైప్ ఆఫ్ డిస్కవరీ ఇది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మనకి 8th వన్, వెరీ ఇంపార్టెంట్ ర్యాంకింగ్ సంబంధించిన ఒక టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. గ్లోబల్ ఫండింగ్ ఫర్ ఉమెన్ లెడ్ స్టార్ట్అప్స్ డిక్లైన్ ఇన్ 2024 అండి. సో అయితే ఇందులో ఇండియా ర్యాంక్స్ వచ్చేసరికి సెకండ్ ఇన్ టెక్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్లో సెకండ్ ర్యాంక్లో ఉంది. అయితే సో ఎస్, వాట్ ఈస్ ద న్యూస్ అంటే గ్లోబల్ ఫండింగ్ ఫర్ ఉమెన్ లెడ్ స్టార్ట్అప్స్ మనకి తగ్గాయా పెరిగాయా అని అడుగుతాడు. ఓకే, అంటే జనరల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉమెన్ సంబంధించిన స్టార్టప్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది మనకి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అలాంటి ఒక టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్ మనకి 2024లో తగ్గుముఖం పట్టాయి. ఇది ఒక మేజర్ కన్సర్న్ అనే చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే మన గ్లోబల్ ఫండింగ్ ఫర్ ఉమెన్ లెడ్ స్టార్టప్స్, అంటే గ్లోబల్ ఫండింగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఒక టైప్ ఆఫ్ స్టార్టప్స్కి ఫండింగ్స్ అనేవి తగ్గాయి అని చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకి 2023-2024 కంపేర్ చేస్తే 11% డ్రాప్ అయ్యిందని. ఓకే, సో ఈ యొక్క ట్రెండ్స్ అనే అడుగుతాడు, పెరిగాయా తగ్గాయా అని. సో ఖచ్చితంగా తగ్గాయని చెప్పాలి. అలాగే ఆల్ టైమ్ ఫండింగ్ ఫర్ ఉమెన్ స్టార్టప్స్ వచ్చేసరికి ఇండియా ర్యాంక్స్ ఇన్ ఆల్ టైమ్ ఫండింగ్ సెకండ్ ఆఫ్టర్ యూఎస్ఏ. సో యూఎస్ఏ తర్వాత మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. అలాగే టోటల్ ఫండింగ్ రైజెస్ ఫ్రమ్ ఇండియన్ ఉమెన్ లాడప్ మనకి 26.4 బిలియన్ మనకి 2024లో మనం తెప్పించుకోగలిగాం ఉమెన్ లెడ్ స్టార్టప్స్లో. ఓకే, అయితే ఫస్ట్ యూఎస్ఏ ఉంటే మన ఇండియా సెకండ్లో ఉంది. సో 2021లో హైయెస్ట్ 6.3 బిలియన్స్ అండి. ఓకే, సో టాప్ సెక్టార్ ఫండింగ్స్ ఇన్ 2024 తీసుకుంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో అంటే 16.1, రిటైల్ యాజ్ వెల్ as ఎడ్యుకేషన్ టెక్. అంటే ఇవన్నీ కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన న్యూస్. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన న్యూస్. అలాగే ముఖ్యంగా టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ లెడ్ అప్ స్టార్టప్స్, భారతదేశంలో ఉమెన్ సంబంధించిన టెక్ స్టార్టప్స్ అనేవి ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయంటే బెంగళూరు, ముంబై, ఢిల్లీ 3 ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ చెప్తుంది. సో ఫస్ట్ ప్లేస్ మనకి గోయింగ్ టు మనకి బెంగళూరు, తర్వాత ముంబై, తర్వాత ఢిల్లీ. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అలాగే మనకి వన్ ఆఫ్ ది ఉమెన్ లెడ్ ఐపీఓస్ ఇన్ 2024 మనకి మొబివికి, ఉషా ఫైనాన్షియల్, తున్హాల్, ఇంటీరియర్స్ అండ్ మోర్, లావ్షికో, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ మనకి వన్ ఆఫ్ ది అప్లికేషన్స్గా చెప్పుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్ మీకు తెలుసు, ట్రెడ్ ప్రోగ్రామ్. మనకి రీసెంట్గా ట్రెడ్ ప్రోగ్రామ్ కూడా ఒక ఫైనాన్షియల్ లోన్స్ ఇవ్వడం, నెట్వర్కింగ్ కల్పించడం, ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం. సో ట్రెడ్, ఓకే గుర్తుపెట్టుకోండి, ట్రెడ్ అనేది రిగార్డింగ్ సమ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన ఒక స్కీమ్. సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో భారతదేశం ఉమెన్ స్టార్టప్స్లో ఫండింగ్స్ అనేవి తగ్గుముఖం పడుతున్నాయి. సో యూఎస్ఏ టాప్లో నుంచి ఉండే సెకండ్ ప్లేస్లో ఉంది మన భారతదేశం. సో ఇది ఒక మేజర్ కన్సర్న్, ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ కమింగ్ టు ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించిన ఒక న్యూస్ అండి. సో ఏం చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే, రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏంటా రికార్డ్ అంటే, సో బికమ్స్ ద ఫస్ట్ రైల్వే జోన్ టు అచీవ్ 250 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫ్రైట్ లోడింగ్ ఇన్ 2024-25. అంటే ఫ్రైట్ లోడింగ్ అంటే ఏంటి, గూడ్స్ కెపాసిటీ, గూడ్స్ క్యారింగ్ అనమాట. మీకు తెలిసిందే, గూడ్స్ అండ్ సర్వీసెస్ క్యారింగ్ చేసి మనకి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం, ఒక రాష్ట్రం నుంచి ఒక దేశం నుంచి ఇంకో దేశం కూడా తరలిస్తూ ఉంటారు మనకి రైల్వే ట్రాక్స్ ద్వారా గూడ్స్ సహాయంతో. సో ఇలాగ ఒక టైప్ ఆఫ్ గూడ్స్ ఫ్రైట్ ట్రైన్లో మనకి లోడింగ్లో 24-25 సంవత్సరానికి గాను 250 మెట్రిక్ టన్స్ ఆఫ్ లోడ్ని మనకి ఎక్కించిందంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. ఓకే, సో న్యూస్ వచ్చేసరికి ఈసీఓఆర్ బికమ్స్ ద ఫస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియా టు అచీవ్ ద 250 మెట్రిక్ టన్స్. సో అయితే టోటల్ ఫ్లైట్ లోడెడ్ వచ్చరికి 250 మిలియన్. అచీవ్మెంట్ డేట్ వచ్చరికి నిన్న March 21st మనకి హైలైట్ అయింది న్యూస్. నిన్నటి వరకు అయితే 250 మెట్రిక్ టన్స్ వరకు, ఇంకా 11 డేస్ ఉంది యాక్చువల్గా. March 31st కదా క్లోజింగ్ డే. సో ఇంకా 10 డేస్ ఉంది, అయినప్పటికీ కూడా మనకి మంచిగా పెర్ఫామ్ చేస్తుంది. అలాగే కాన్సిక్యూటివ్ ఇయర్స్ అబౌట్ 250, 2 ఇయర్స్, సెకండ్ ఇయర్ అనమాట ఇది. అంటే ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ మనకి క్రాస్ చేస్తుంది, సెకండ్ ఇయర్ కూడా క్రాస్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ కాన్సిక్యూటివ్ అబౌట్ 200 మెట్రిక్ టన్స్ అయితే 6 ఇయర్స్ నుంచి 200 మెట్రిక్స్ కన్నా ఎక్కువ మనకి లోడ్ చేస్తుందంట ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. అంటే మనకి బాగా పెర్ఫామ్ చేస్తుందని అర్థం. సో అలాగే మనకి ఫ్రైట్ అన్లోడెడ్ ఇన్ 24-25 వచ్చరికి 228.3 మిలియన్ టన్స్ అండి. ఓకే, మిలియన్ టన్స్ గుర్తుపెట్టుకోండి 24-25 సంవత్సరం. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఫ్రైట్ మనకి అన్లోడెడ్ అప్లోడెడ్ అనేది మనకి ఇంపార్టెంట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ మనకి క్రియేట్ చేసిన హిస్టరీ. అయితే వాట్ ఈస్ ద పర్సంటేజ్ గ్రోత్, 2.6% గ్రోత్ కంపేర్ టు 23-24. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2.6% గ్రోత్. అది మేజర్ కాంట్రిబ్యూషన్ కోల్ ఫీల్డ్, 5 కీ పోర్ట్స్, ఐరన్ ఓర్ మైన్స్, స్టీల్ అండ్ అల్యూమినియం ఇండస్ట్రీస్ అనేవి మన కీ ప్లేయర్స్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో
మనకి ఈ ప్రాంతాల నుంచి మనకి ఎక్కువ మనకి అప్లోడ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ముఖ్యంగా కీ పోర్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇక్కడ పారాదీప్, ధర్మాపూర్, విశాఖపట్నం, గంగవరం, గోదల్పూర్. సో జనరల్గా మన దేశంలో కోస్ట్ లైన్ ప్రాంతం గుండా మనకి 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి. మీకు తెలిసిందే 9 కోస్టల్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ అనేది మనకి వన్ ఆఫ్ ది సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ ఉంది. సో దాంట్లో భాగంగా మనకి పోర్ట్స్ ఏరియాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 9 కోస్టల్ ప్రాంతాల్లో మనకి పోర్ట్స్ నిర్మాణాల గురించి మనకి అడిగే క్వశ్చన్స్ అడుగుతాడు. ముఖ్యంగా మేజర్ ఐరన్ ఓర్ మైన్స్ వచ్చేసరికి బయలుదిల్లా. ఎక్కడ ఉంది బయలుదిల్లా? వన్ ఆఫ్ ది ఐరన్ ఓర్ మైనింగ్ కేంద్రం ఇది ఛత్తీస్గఢ్లో ఉంది బయలుదిల్లా. యాజ్ వెల్ యాజ్ మనకి కియో నిజర్ ఒడిస్సాలో ఉంది. సో బయలుదిల్లా అలాగే కియో నిజర్ ఇవన్నీ కూడా ఐరన్ ఓర్ ఎక్కువగా మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్న టైప్ ఆఫ్ కేంద్రాలు ఫ్రెండ్స్. అలాగే మనకి ముఖ్యంగా జనరల్ మేనేజర్ ఎవరు? మనకి ఈ యొక్క ఫీట్ని సాధించిన ఒక జనరల్ మేనేజర్ ఎవరు అంటే మనకి పరమేశ్వరన్ ఫంక్ వాల్. గుర్తుపెట్టుకోండి. సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి రైన్ఫోర్స్ సమ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పొజిషన్ యాజ్ ద టాప్ ఫ్రైట్ లోడింగ్ రైల్వే జోన్ ఇన్ ఇండియా. ఓకే, భారతదేశంలోనే టాప్ ఫ్రైట్ లోడింగ్ జోన్గా మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అనేది మొట్టమొదటి ప్లేస్లో ఉంది. ఓకే, ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్లో. సో ఇది ఒక మేజర్ కాంట్రిబ్యూటర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి మనకి లాస్ట్ హెడ్లైన్ చూద్దాం. బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మనకి ఇనాగ్రేట్ చేస్తుంది ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎట్ కొచ్చి రిఫైనరీ. ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి మీకు తెలిసిందే. సో వాట్ ఈస్ ద రెన్యూబుల్ ఎనర్జీ? ఓకే, సో మనకి ఫ్యూచర్లో అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ వైపుగా మనం అడుగులు వేస్తూ ఉంటాం. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోలార్ ఎనర్జీ అనేది వన్ ఆఫ్ ది ఫస్ట్ వన్. అయితే ఇక్కడ మనకి బీపీసీఎల్ ఇనాగ్రేట్ చేస్తుంది. ఇట్స్ ఫ్లోట్ అంటే రేపు ఉదయం మాట్లాడు. సో బీపీసీఎల్ యొక్క ఫ్లోటింగ్ గేట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ లాంచ్ చేస్తుందంటే ఖచ్చితంగా కొచ్చి. ఓకే, సో చీఫ్ సెక్రటరీ సరాన్ మురళీధరన్. అలాగే మనకి కెపాసిటీ ఎంత అంటే 3.2 మెగావాట్స్. ఓకే, సో 3.2 మెగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ దీని ద్వారా ఉత్పత్తి చేయబోతున్నారు ఫ్రెండ్స్. అయితే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ కొచ్చి రిఫైనరీ అనమాట. సో ఎక్కడ లొకేషన్ అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కొచ్చి రిఫైనరీ. అలా 8 ఏకర్స్లో దీన్ని స్ప్రెడ్ చేశారు. అలా ఇన్వెస్ట్మెంట్ వచ్చరికి 28.93 crores. ఓకే, సో అయితే అడిషనల్ విజిట్ వచ్చరికి 120 ఇవన్నీ కూడా. ఓకే, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనది రెన్యూబుల్ ఎనర్జీ అంటేనే మనకి సస్టైనబుల్ ఎనర్జీ. ఫ్యూచర్లో మనకి ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీస్ ద్వారా సో వీ కెన్ క్రియేట్ ఒక టైప్ ఆఫ్ క్లైమేట్ పరంగా కూడా మనం సస్టైనబుల్గా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఖచ్చితంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించుకొని మనం జనరేట్ చేయాలంటే ఎనర్జీ ఖచ్చితంగా ఈ యొక్క టైప్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేది బెస్ట్ సోర్స్. ఓకే, సో ఖచ్చితంగా బీపీసీఎల్ గుర్తుపెట్టుకోండి, న్యూస్లో ఉంది. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. వాట్ ఈవెంట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద బుక్ మార్చ్ ఆఫ్ గ్లోరీ రిలీజ్డ్ ఆన్ March 18, 2025 ఫ్రెండ్స్. సో చెప్పాం కదా మీకు టైప్ ఆఫ్ గ్లోరీ 1975లో మనం గెలుచుకున్న హాకీ వరల్డ్ కప్ సంబంధించిన బుక్ ఫ్రెండ్స్. ఇది 1975 హాకీ వరల్డ్ కప్ విక్టరీ. అయితే సో దీనికి సంబంధించిన న్యూస్ వచ్చేసరికి మనం నిన్న కూడా కవర్ చేసాం. బట్ కొన్ని MCQs రూపంలో కూడా మనకి ఇలా వస్తుంది. ఈ యొక్క న్యూస్ నుంచి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే వెరీ ఇంపార్టెంట్, ద బుక్ మార్చ్ ఆఫ్ గ్లోరీ. రేపు ఏమంటే మార్చ్ ఆఫ్ గ్లోరీ అనగానే దేనికి సంబంధించింది అంటే 1975. ఓకే, 1975 హాకీ వరల్డ్ కప్ లాంచ్ టు సెలబ్రేట్ 50th యానివర్సరీ ఆఫ్ ఇండియాస్ హిస్టారిక్ విక్టరీ ఇన్ ది 1975. రేపు ఉదయం ఇలాంటి ఈవెంట్స్ గురించి అడుగుతారు. అంటే 50th ఈవెంట్, 100th, 150th, 200th, 250th ఇలాంటి ఒక ట్రేడ్ మార్క్, ఒక బెంచ్ మార్క్ యానివర్సరీస్ ఎప్పుడైతే జరుగుతాయో సో దానికి సంబంధించిన న్యూసెస్ బాగా హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, మార్చ్ ఆఫ్ గ్లోరీ అనగానే 1975 హాకీ వరల్డ్ కప్ గురించి, జర్నీ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్ ఇంక్లూడింగ్ కీ మ్యాచెస్, ప్లేయర్స్, స్కోర్స్ అండ్ ఓవర్ 250 రేర్ ఫోటోగ్రాఫ్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ బుక్లో మనకి ఇవ్వడం జరిగింది. సో కౌలాలంపూర్ మలేషియాలో మనకి ఈ కప్ అయితే కొట్టామని 1975లో. ఓకే, ఎస్, క్లియర్. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ హానర్డ్ విత్ ద నైట్స్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డెన్బ్రోగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ డెన్మార్క్? ఎస్, చూడండి క్వశ్చన్ చూడండి, మనకి వెరీ ఇంపార్టెంట్. నారాయణ స్వామి, ఎన్ శంకర్, అలాగే కేఎస్ నారాయణ్, అలాగే విజయ శంకర్. ఫ్రెండ్స్ రేపు ఉదయం 11 AM నుంచి 11 AM, రేపు సండే స్పెషల్ ఏంటంటే 11 AM నుంచి మీకు ఒక టైప్ ఆఫ్ ఒక 100 MCQs లాస్ట్ 6 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కవర్ చేయబోతున్నాం. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఓకే, రేపు 11 AM స్టార్ట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ టాప్ 100 బిట్స్ అని ప్రొవైడ్ చేయబోతున్నాం. ఓకే, సో హూ హ్యాస్ హానర్డ్ విత్ నైట్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డెన్బ్రోగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ డెన్మార్క్ అంటే ఖచ్చితంగా విజయ్ శంకర్ ఫ్రెండ్స్. ఆన్సర్ డి. సో ట్రై చేయండి, మీరు ఫస్ట్ ట్రై చేయండి. ఓకే, సో అయితే వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద న్యూస్ అంటే వన్ ఆఫ్ ది జనరల్ ఆఫ్ డెన్మార్క్, సౌత్ ఇండియా అండ్ చైర్మన్ ఆఫ్ ది సనార్ గ్రూప్
వాజ్ అవార్డ్ as నైట్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డెన్మార్క్ బై కింగ్ ఆఫ్ డెన్మార్క్. లేకపోతే ఏమంటారు, డెన్మార్క్ సంబంధించిన ఒక టైప్ ఆఫ్ హైయెస్ట్ అవార్డ్ అండి ఇది. సో దాని పేరే నైట్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ డెనోబ్రోగ్. సో అంటే డెనోబ్రోగ్ అంటే డెన్మార్క్ సంబంధించిన ఒక టైప్ ఆఫ్ అవార్డ్. ఇది మనకి వన్ ఆఫ్ ది సదరన్ ఇండియాకి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ విజయ్ శంకర్కి లభించడం మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఓకే, ద ప్రెస్టీజియస్ అవార్డ్ రికగ్నైజ్ ఇస్ ఎక్సెప్షనల్ కౌన్సిలర్ సర్వీస్ అండ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు స్ట్రెంథెన్ ఇండో డానిష్ రిలేషన్షిప్స్లో భాగంగా ఇతనికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ది అవార్డ్ వాజ్ ప్రెజెంటెడ్ ఎస్ సెరమనీ హెల్డ్ ఇన్ చెన్నై ఆన్ March 18. దిస్ రికగ్నేషన్ ఆల్సో హైలైట్ ది శంకర్ ఫ్యామిలీస్ లాంగ్ లాస్టింగ్ ఇవన్నీ కూడా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది డెన్మార్క్ సంబంధించిన హైయెస్ట్ అవార్డ్ ఏది అంటే క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డెనోబ్రోగ్. సో ఎవరికి వచ్చిందంటే విజయ్ శంకర్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్. In which city did the police launch the Shishanchar squads to enhance women's safety? సో ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన ఏ న్యూస్ అయినా మనకి ఇంపార్టెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన న్యూస్ చాలా ఇంపార్టెంట్. అయితే ముంబై, బెంగళూరు, కొచ్చి, న్యూఢిల్లీ ఆర్ కోల్కతా. చూడండి మనకి షిష్తాచర్. ఓకే, ఇది దేనికి సంబంధించిన అంటే ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ యాప్ అండి. అయితే ఇది దేనికి సంబంధించి అంటే మనకి న్యూఢిల్లీలో లాంచ్ చేశారు ఫ్రెండ్స్. న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ముఖ్యంగా ఢిల్లీ పోలీస్ లాంచ్ చేసింది షిషాంచర్. సో ఇనిషియేటివ్ విత్ 30 స్క్వాడ్స్ ప్యాట్రోలింగ్ హాట్ స్పాట్స్ టు ట్యాకిల్ ఈవ్ టీజింగ్ అండి. ఈవ్ టీజింగ్ హరాస్మెంట్స్ ఏవైతే మనకి పబ్లిక్ ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయో, పబ్లిక్ స్పేసెస్లో జరుగుతున్న ఇటువంటి ఒక టైప్ ఆఫ్ ప్లేసెస్లో ఈవ్ టీజింగ్స్ యాజ్ వెల్ యాజ్ టైప్ ఆఫ్ మనకి టైప్ ఆఫ్ హెరాస్మెంట్స్ ఏవైతే జరుగుతుంటాయో ముఖ్యంగా మహిళలకు సంబంధించినవి. సో ఇలా మనకి ఒక షీ టీమ్స్ ఎలాగైతే ఉంటాయో, సో సేమ్ ఢిల్లీలో ఇలాంటి శిషాచార్ అనే ఒక పోలీస్ స్క్వాడ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ఒక ప్రివెంట్ సమ్ హరాస్మెంట్ ఇన్ అన్సేఫ్ సిచ్యువేషన్స్లో ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారో ఉమెన్స్ సేఫ్టీ భద్రత దృష్టిలో పెట్టుకొని. ఓకే, గుర్తుపెట్టుకోండి, షిషాంచర్ అనేది ఒక టైప్ ఆఫ్ స్క్వాడ్ రిలేటెడ్ టు ఉమెన్ సేఫ్టీ ఢిల్లీలో లాంచ్ చేశారు. విచ్ కంట్రీ సెంట్ $1 million వర్త్ ఆఫ్ మిషనరీ టు సూరినామ్ టు సపోర్ట్ ద ప్యాషన్ ఫ్రూట్ ఇండస్ట్రీ? సో ఇలా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక దేశం ఇంకో దేశానికి ఫండ్స్ అని రిలీజ్ చేస్తూ ఉంటాయి, గ్రాంట్స్ రూపంలో మనకి పంపిస్తూ ఉంటాయి. అలాంటివి మనకి ఇంపార్టెంట్. Which country sent $1 million worth of machinery to Suriname to support the passion fruit industry? అంటే ఖచ్చితంగా ఎస్, వెరీ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ది ఇండియా పంపించిందండి. ఇండియా పంపించింది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇండియా సెంట్ $1 million worth of machinery to Suriname to boost some passion fruit industry as a part of its development partnership with country. This initiative is aimed at enhancing some agricultural productivity. అంటే ఖచ్చితంగా ఎన్హాన్స్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంపొందించడానికి యాజ్ వెల్ యాజ్ బైలేటరల్ రిలేషన్షిప్స్ని బిట్వీన్ ద ఇండియా అండ్ సురినామ్ దేశాలు మనకి పెంచుకోవడానికి ఇది ఒక మెట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, దిస్ స్టెప్ హైలైట్స్ ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అక్రాస్ ద వేరియస్ కంట్రీస్. సురినామ్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? వన్ ఆఫ్ ది ఆఫ్రికన్ కంట్రీ. ఓకే, సౌత్ అమెరికన్ కంట్రీ. నార్త్ అమెరికా వచ్చేసరికి కెనడా, USA మధ్యలో మనకి వన్ ఆఫ్ ది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, కెనడా, ఓకే, యాజ్ వెల్ యాజ్ USA. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం, NFTA అంటాం, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇలా సౌత్ అమెరికా వచ్చేసరికి మనకి వన్ ఆఫ్ ది సూరినామ్. ఓకే, బెనిఫిట్స్ ద ఇండియా అసిస్టెన్స్ ఇన్ ఇంప్రూవ్మెంట్స్ ఇస్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పారిశ్రామిక, సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ వ్యవసాయ మౌలిక సదుపాయాలను ఎంకరేజ్ చేయడం కోసం వేరే వేరే దేశాలకు ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. What is the new minimum investment for zero coupon, zero principal instruments on the social stock exchanges SSE? ఇది రీసెంట్గా సెబీ లాంచ్ చేస్తుందండి. సో ఒక టైప్ ఆఫ్ న్యూ ఇనిషియేటివ్, ఇన్వెస్ట్మెంట్ ఫర్ జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్. సో ఇది బాండ్స్ సంబంధించిన క్వశ్చన్. యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, మినిమం 8,000. ఓకే, సో అయితే న్యూస్ ఏంటి అంటే సెబీ రెడ్యూస్డ్ ద మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫర్ జీరో కూపన్ 10,000 నుంచి మనకి టైప్ ఆఫ్ 8,000కి తగ్గించింది ఫ్రెండ్స్. ఓకే, సో జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ ద సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 10,000 కాదు, ఇప్పుడు 8,000. గుర్తుపెట్టుకోండి. అయితే వాట్ ఈస్ ద పర్పస్ అంటే టు ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ పబ్లిక్, ఓకే, టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ కంపెనీ లాంచ్డ్ ద ఎమర్జ్ కోహోర్ట్ టు సపోర్ట్ ద ఎనర్జీ స్టార్టప్స్? సో ఖచ్చితంగా ఇలాంటి స్టార్టప్స్ యొక్క ఇంపార్టెన్స్ రిలయన్స్ ఇండస్ట్రియా, BPCL, NTPC, ఇండియన్ ఆయిల్. సో విచ్ కంపెనీ లాంచ్ ది ఎమర్జ్ కోహోర్ట్? ఎస్, ఎమర్జ్ అనే కోహోర్ట్ టు సపోర్ట్ ద ఎనర్జీ స్టార్టప్స్.
ఖచ్చితంగా ఆన్సర్ మనకి భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఫ్రెండ్స్. సో బీపీసీఎల్ లాంచ్ దిస్ ఎమర్జీ కోహోర్ట్ అండర్ ది అంకుర్ ఫండ్ టు సపోర్ట్ స్టార్టప్స్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్స్ అండి. ఖచ్చితంగా ఇనిషియేటివ్ ఫోకస్ ఆన్ స్టార్టప్స్ విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆర్ మినిమం వైబుల్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ కావచ్చు, పెట్రోలియం ఇండస్ట్రీస్ కావచ్చు. ఓకే, ఒక టైప్ ఆఫ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఓకే ఎంకరేజ్మెంట్ కోసం ఇటువంటి మనకు రిలీజ్ చేస్తుంటారు. బీపీఎల్ లాంచ్ చేసింది ఎమర్జ్. ఓకే, ఎస్. రీసెంట్లీ వేర్ వాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఓమ్ షేప్ టెంపుల్ ఇనాగ్రేటెడ్? వెరీ ఇంపార్టెంట్. వరల్డ్స్ ఫస్ట్ అండ్ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక టైప్ ఆఫ్ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మనం చెప్పుకోవచ్చు. ఓమ్ షేప్లో ఉంటుంది ఈ టెంపుల్. మనకి ఎక్కడ? రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ ఆర్ యూపీ. ఎస్, చూడండి, వరల్డ్స్ ఫస్ట్ ఓమ్ షేప్ టెంపుల్. ఎస్, గివ్ ఏ ట్రై. సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి వన్ ఆఫ్ ది ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, రాజస్థాన్. ఓకే, నాట్ గుజరాత్ కాదు, ఆన్సర్ ఏ రాజస్థాన్. సో ఒకసారి చూడండి, ఓమ్ షేప్ టెంపుల్లో ఉంటుంది. సో దీని పేరు ఓమ్ ఆకార్ ఇనాగ్రేటెడ్ జడాన్. ఒక డిస్ట్రిక్ట్ కూడా అడుగుతారు, డిస్ట్రిక్ట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. జడాన్, రాజస్థాన్. పాలి డిస్ట్రిక్ట్. స్పాన్స్ 250 acres దీని యొక్క విస్తరణం ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇట్స్ నగారా స్టైల్ ఫ్రెండ్స్. ఏ స్టైల్లో అంటే మనకి నగారా స్టైల్. ఖచ్చితంగా ద్రవిడియన్ స్టైల్ అయితే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అయితే నగారా స్టైల్. అండ్ ఒక టైప్ ఆఫ్ నార్త్ ఇండియన్ హెరిటేజ్ని పెంపొందించే లక్షణాలు ఉంటాయి. హోల్డింగ్ సమ్ 1008 ఐడల్స్ ఆఫ్ లార్డ్ మహాదేవ్ అండ్ 12 జ్యోతిర్లింగాస్ కూడా మనకి దీంట్లో ప్రిస్క్రైబ్ చేశారు. ఓకే, అలాగే మనకి స్టాండ్స్ అట్ 135 feet విత్ 2000 pillars అండ్ 108 rooms ఉంటాయంటే ద టాప్ హ్యాస్ శివలింగ్ మేడ్ ఆఫ్ రైన్ స్టోన్ ఫ్రమ్ ధోల్పూర్. సో ఇలా కూడా అడుగుతారు మనకి. సో ఏ టైప్ ఆఫ్ స్టోన్ యూజ్ చేస్తున్నారు దీనికోసం అంటే రైన్ స్టోన్ మనకి ధోలాపూర్ నుంచి. ఓకే, రాజస్థాన్ ధోలాపూర్ నుంచి మనకి ఎక్స్పోర్ట్ చేసి ఈ యొక్క రైన్ స్టోన్తో శివలింగాన్ని మనకి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. 2 lakh ton ట్యాంక్ ఎన్హాన్సెస్ ఇట్స్ గ్రాండ్యూర్ విజిబిలిటీ ఫ్రమ్ స్పేస్. ఓకే, సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ వరల్డ్స్లోనే ప్రపంచంలోనే ఫస్ట్ ఓంకార్ షేప్ టెంపుల్ మనకి ఎక్కడ రాబోతుందంటే ఒక టైప్ ఆఫ్ రాజస్థాన్. ఓకే, మనకి పాలి డిస్ట్రిక్ట్ జడాన్ ప్లేస్ 250 acres. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే పెరుంగమల్లూర్ మెసకేర్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ యునెస్కో సైట్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, మాన్యుమెంట్స్ కావచ్చు, మనకి ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. చూడండి, పెరుంగమల్లూర్. ఓకే, మెసకేర్, ఇదొక మెసకేర్ మనకి తమిళనాడులో దర్శనమిచ్చింది ఫ్రెండ్స్. సో అయితే దీనికి సంబంధించిన న్యూస్ ఏంటో చూద్దాం. పొలిటికల్ అవుట్ఫిట్స్ అండ్ లీడర్ హానర్డ్ 104th anniversary ఆఫ్ పెరంగల్ మెసకేర్ ఇన్ మదురై, తమిళనాడు. ఆన్ April 3rd, 1920, 16 పెరమలై కలార్ కమ్యూనిటీ మెంబర్స్ వర్ కిల్డ్ ప్రొటెస్టింగ్ అంటే ఒక టైప్ ఆఫ్ స్టోరీ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మెసకేర్ అనేది ఒక టైప్ ఆఫ్ సమాధి. సో దానికి సంబంధించిన స్టోరీ. ఇది ఎప్పుడు జరిగిందంటే బ్యాక్ టు April 3rd, 1920. సో అప్పుడు మనకి ఒక కల్లార్ కమ్యూనిటీ, ఎవరైతే పెరమాలై కల్లార్ కమ్యూనిటీ మెంబర్స్ మనకి కిల్ చేయబడ్డారు అప్పట్లో, ప్రొటెస్టింగ్ ద అప్రెసివ్ క్రిమినల్ అంటే ఒక టైప్ ఆఫ్ బ్రిటిష్ తీసుకొచ్చిన ఒక క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఆఫ్ 1911లో బ్రిటిష్ తీసుకొచ్చిన ఈ యొక్క యాక్ట్కి వ్యతిరేకంగా పోరాడినందుకు వాళ్ళని చంపవేయబడ్డారు. సో ఆ కమ్యూనిటీ పేరు కూడా అడుగుతారు, కల్లార్ కమ్యూనిటీ. సో వీళ్ళని గుర్తుపెట్టుకుంటూ ఈ యొక్క మెసాకేర్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలాగా మనకి ప్రపంచవ్యాప్తంగా అలాగే నేషనల్ న్యూస్ కూడా కవర్ చేయాలి. ఎస్, తమిళనాడులో ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ మినిస్ట్రీ హ్యాస్ డ్రాఫ్టెడ్ మోడల్ రూల్స్ ఫర్ చైల్డ్ బర్త్ రిజిస్ట్రేషన్స్? ఎస్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అర్బన్ డెవలప్మెంట్. సో విచ్ మినిస్ట్రీ హ్యాస్ డ్రాఫ్టెడ్ మోడల్ రూల్స్ ఫర్ చైల్డ్ బర్త్ రిజిస్ట్రేషన్స్? సో మీకు తెలుసు ఒక మోర్టాలిటీ రేట్స్ అంటే డెత్ రేట్స్, బట్ ఇది బర్త్ రేట్స్. డెత్ రేట్స్ వేరు. ఓకే, ఇది బర్త్ రేట్స్ సంబంధించిన రిజిస్టర్. అయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి, గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మనకి డ్రాఫ్ట్ చేసింది. సో ఈ టైప్ ఆఫ్ మోడల్ రూల్స్ ఫర్ చైల్డ్ బర్త్ రిజిస్ట్రేషన్. అయితే సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రపోజ్ చేసిన న్యూ రూల్స్ ఫర్ చైల్డ్ బర్త్ రిజిస్ట్రేషన్. అంటే మనం చైల్డ్ పుట్టిన వెంటనే మనం బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం కదా, దాంట్లో కొన్ని రూల్స్ని మాడిఫై చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అయితే వాట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రూల్ ఏంటి అంటే మనకి రిక్వైరింగ్ పేరెంట్స్ టు స్పెసిఫై ద రిలీజియన్ ఆఫ్ బోత్ మదర్ అండ్ ఫాదర్. ఓకే, సో అంటే రిలీజియన్ ఖచ్చితంగా మదర్ అండ్ ఫాదర్ రిలీజియన్ వేరువేరుగా ఉండొచ్చు. ఇంటర్ రీజియన్ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో అలా ఒక టైప్ ఆఫ్ క్యాస్ట్
మనకి ముఖ్యంగా రిలీజియన్స్ అనేవి మనకి అటు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, అటు బోత్ పేరెంట్ మనకి స్పెసిఫై చేయాలంట. అయితే ప్రీవియస్లీ ఓన్లీ ద ఫ్యామిలీ రిలీజియన్స్ వాజ్ నోటెడ్. ఎస్, ఖచ్చితంగా ఫ్యామిలీస్ రిలీజియన్ మనకి నోట్ చేసేవారు, బట్ ఇప్పుడు సపరేట్గా ఉంటుంది. సో ది అప్డేటెడ్ ఫార్మ్ నెంబర్ 1 బర్త్ రిపోర్ట్ విల్ ఇంక్లూడ్ సెపరేట్ సెక్షన్స్ ఫర్ ద చైల్డ్ రిలీజియన్స్ అండ్ దట్ ఆఫ్ బోత్ పేరెంట్స్ అండి. ఓకే, సో యాక్చువల్గా ఇది ఒక రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 మ్యాండేట్స్ మెయింటైనింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ద నేషనల్ డేటాబేస్. అంటే 2023 నుంచి నేషనల్ డేటాబేస్లో పొందుపరుస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా మనకి వాట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ మనకి అమెండ్మెంట్ ఏంటి అంటే, సో టైప్ ఆఫ్ రిలీజియన్ సపరేట్గా మనకి మెన్షన్ చేయాలి ఇప్పుడు చైల్డ్ బర్త్ రిజిస్ట్రేషన్స్లో. ఓకే, నెక్స్ట్ వన్. Recently, which region of India is being considered for the prestigious World Craft City titled by World Crafts Council International? Srinagar, Kochi, Moradabad or Udaipur? So చూడండి, recently which region of India is being considered for the prestigious World Craft City అంటున్నాడు మనకి. సో ఆలోచించండి, సింపుల్, గివ్ ఎ షాట్, గివ్ ఎ ట్రై. ఎస్, ఖచ్చితంగా ఆన్సర్ ఏ ఫ్రెండ్స్? శ్రీనగర్. జమ్మూ కాశ్మీర్ సమ్మర్ క్యాపిటల్ శ్రీనగర్ మనకి ఇక్కడ రీసెంట్గా మనకి విన్ అయింది ఈ ప్రెస్టీజియస్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా. ఓకే, సో ఖచ్చితంగా వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ WCCI హ్యాస్ ఐడెంటిఫైడ్ శ్రీనగర్ యాజ్ అ పొటెన్షియల్ candidate for the World Craft City designation from India this year, friends. యాక్చువల్గా ఈ యొక్క వరల్డ్స్ WCCI అనేది ఒక కువైట్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. అది కూడా అడుగుతాడు మనకి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సిటీస్ని ఎంచుకుంటుంది వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా. ఈ సంవత్సరం మన భారతదేశంలో శ్రీనగర్ని ఎంచుకుంది. సో కువైట్ బేస్డ్ నాన్ ఎన్జిఓ. ఓకే, సో దేనికోసం అంటే ఇది ఖచ్చితంగా సెవరల్ క్లస్టర్స్ని ప్లేసెస్ని టైప్ ఆఫ్ ఫండింగ్స్తో డెవలప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఈ సంవత్సరం వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ హ్యాస్ ఐడెంటిఫైడ్ విచ్ సిటీ ఇన్ ఇండియా అంటే శ్రీనగర్గా చెప్పాలి మనకి. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. కమింగ్ టు రీసెంట్లీ విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్డ్ అండ్ ఇన్నోవేటివ్ 3D ప్రింటింగ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్. ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఎక్కువగా న్యూస్లో ఉంది. సో టైప్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇస్తుంది మనకి. ఒక టైప్ ఆఫ్ ఓటర్స్ యొక్క లిస్ట్ని డూప్లికేట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ టైంలో ఓటర్స్ లిస్ట్ని డూప్లికేట్ చేయడం వల్ల మనకి రూలింగ్ పార్టీ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు మనకి ఒక సవాల్గా ఎదురైంది ఈ న్యూస్. సో ఇటువంటి ఒక టైప్ ఆఫ్ సందర్భంలో ఎస్, గుడ్ ఈవినింగ్ అండి డోరామాన్, గుడ్ ఈవినింగ్. ఎస్, ఇటువంటి సందర్భంలో 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ని మనకి ఒక టైప్ ఆఫ్ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చిన ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహతి, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ. సో ఇది సక్సెస్ అయితే రేపు ఫ్యూచర్లో మనకి ఎలక్షన్స్ టైంలో కూడా ఇలాంటి ఒక 3D ఒక డమ్మీ బ్యాలెట్ యూనిట్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, చూద్దాం. ఐఐటి గౌహతి అస్సాం ఫ్రెండ్స్, అస్సాంలో ఉండే ఐఐటి గౌహతి ఇంట్రడ్యూస్ చేసింది. సో ఐఐటి గౌహతి కొలాబరేట్స్ విత్ కామ్రూప్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్స్ స్వీప్ టు ఇన్నోవేట్ 3D ప్రింట్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ఎయిమింగ్ టు ఎన్హాన్స్ వాటర్ అవేర్నెస్ అండ్ ఎంగేజ్మెంట్ ఫ్రెండ్స్. ఈ వాటర్ అవేర్నెస్ని ఎంగేజ్మెంట్స్ని పెంచుకునే విధంగా ఈ 3D యూనిట్ అనేది పనిచేస్తుంది. అయితే క్రాఫ్టెడ్ టు ఫెమిలియర్ సిటిజన్స్ ఎస్పెషల్ న్యూ అండ్ సీనియర్ ఓటర్స్ విత్ ఓటింగ్ ప్రొసీజర్స్. అంటే ఖచ్చితంగా ఇది ఒక ఈకో ఫ్రెండ్లీ. ఓకే, సో ఎలా మనం టైప్ ఆఫ్ బ్యాలెట్స్లో మనం ఈ టైప్ ఆఫ్ ఓటింగ్స్ ప్రొసీజర్స్ వేయాలి ఇవన్నీ కూడా చెప్పేది 3D ప్రింటెడ్ ఒక డమ్మీగా. ఓకే, సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఐఐటీస్ అనేది డిస్కవర్ చేస్తూ ఉంటాయి ఇటువంటివి రీసెర్చెస్ అని. ఖచ్చితంగా దాంట్లో దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో దిస్ పైనరింగ్ ఇనిషియేటివ్ డెవలప్డ్ విత్ ఇన్ 48 అవర్స్లో డెవలప్ చేశారంట. మార్క్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎఫర్ట్ ఇన్ ఇండియా టు ప్రమోట్ సమ్ ఓటర్స్ పార్టిసిపేషన్. సో చాలా ఇంపార్టెంట్. ఎస్, సో 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ని తీసుకొచ్చింది ఐఐటి గౌహతి అస్సాం ఫర్ అవేర్నెస్ ఆఫ్ ఓటర్స్. ఓకే, ఎస్. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇంపోజ్డ్ ఎ బ్యాన్ ఆన్ యూజింగ్ లిక్విడ్ నైట్రోజన్ ఇన్ ఫుడ్ ఐటమ్స్. జనరల్గా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఐటమ్స్లో మనకి FCCI తనిఖీ చేయడం ద్వారా తెలిసింది ఏంటంటే ఫుడ్ ఐటమ్స్లో లిక్విడ్ నైట్రోజన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే ఎక్కువ నిల్వ ఉండడానికి ఫుడ్ ఎక్కువ నిల్వ ఉండడానికి ఇటువంటి ఒక లిక్విడ్ నైట్రోజన్ అనేది యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. సో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు అంటే ఏం చెప్తారు? సో అయితే రీసెంట్గా విచ్ గవర్నమెంట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మనకి ఇంపోజ్ చేస్తుంది బ్యాన్ అంటే ఖచ్చితంగా ఆన్సర్ మనకి తమిళనాడు ఫ్రెండ్స్. ఓకే, తమిళనాడు మనకి ఎక్కువ న్యూస్లో ఉంది ఇది కూడా.
చూడండి, ద కమిషనర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ఇన్ తమిళనాడు హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ అఫీషియల్స్ టు ఓవర్సీస్ ద యూజ్ ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్ ఇన్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఎన్ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్. సో రేపు ఏమంటారు, ఈ FSSAI యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2006లో వచ్చింది. అకార్డింగ్ టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. సో మనకి ఈ యొక్క కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో, మన కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మనకి బ్యాన్ చేస్తారు లిక్విడ్ నైట్రోజన్ని. సో ఖచ్చితంగా లిక్విడ్ నైట్రోజన్ అనేది ఒక ఇనర్ట్ గ్యాస్, కలర్లెస్, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ఎలిమెంట్ విత్ ఎ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ -332 degree Fahrenheit poses a health risk include ఫ్రోసిబైట్ లైక్ ఇంజురీస్, ఆర్గాన్ డ్యామేజ్ అవ్వచ్చు, పొటెన్షియల్ అంటే అంటే ఇవన్నీ కూడా మన ఆర్గాన్స్లో మనం తెలియకుండానే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో అంటే జనరల్గా మనకి కూల్గా ఉండడానికి యూజ్ చేస్తుంటారు మనకి. సో ఏదైనా మీట్ కావచ్చు. ఓకే, సో రేపు మనకి ఏమైనా చూడండి, మనకి డీప్ ఫ్రిడ్జెస్లో ఎక్కువగా నిల్వ ఉండడానికి ఇటువంటి ఒక లిక్విడ్ నైట్రోజన్స్ యూజ్ చేస్తుంటారు టు ప్రిజర్వ్ ఫుడ్ మోర్ డేస్. సో ఖచ్చితంగా సో వేరియస్ ఇండస్ట్రియల్ ప్రాసెస్లో ఇటువంటివి లిక్విడ్ నైట్రోజన్స్ని యూజ్ చేస్తున్నారు. సో రీసెంట్గా తమిళనాడు బ్యాన్ చేస్తుంది లిక్విడ్ నైట్రోజన్ని. ఓకే, అలాగే విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ సైన్డ్ అన్ MOU విత్ శక్తి Sustainable Energy Foundation for Knowledge Support on Critical Minerals? Ministry of Mines, Finance, Earth Sciences, Agriculture. Which ministry recently signed an MOU with Shakti Sustainable Energy, SSC? ఓకే, సో ఖచ్చితంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండి, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గుర్తుపెట్టుకోండి. అయితే న్యూస్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్ అండ్ MOU కుదుర్చుకునే దేనికోసం అంటే టు ఎన్హాన్స్ ద నాలెడ్జ్ సపోర్ట్ ఫర్ క్రిటికల్ మినరల్స్. సో ఖచ్చితంగా క్రిటికల్ మినరల్స్ అనేవి, సో మనకి సమిట్ కూడా జరిగింది అక్కడ న్యూఢిల్లీలో జరిగింది. ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రిటికల్ మినరల్స్ అంటే ఖనిజాలు, లైక్ మనకి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మెటల్స్లో చూసుకుంటే మనకి ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్. మన దేశంలో ఖనిజాలు అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే, మన దేశంలోనే కాదు ప్రతి దేశంలో మినరల్స్ అనేది యూజ్ ఏంటంటే చిన్న అల్లిపిన్ నుంచి పెద్ద షిప్ వరకు ఎటువంటి ప్రొడక్ట్ అయినా మినరల్ సహాయంతోనే మనం తయారు చేస్తాం. సో అటువంటి మినరల్స్ అనేవి ఖచ్చితంగా కొన్ని దేశాల్లో క్రిటికల్ మినరల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో కోపర్ అనేది క్రిటికల్లీ అంటే మనకి దేశంలో డెఫిషియెంట్గా ఉంటుంది. మన దేశంలో డెఫిషియెంట్గా ఉండే మినరల్ ఏదైనా ఉందంటే అది కోపర్ అనేది ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మన భారతదేశంలో తక్కువ లభ్యమవుతుంది. వాటిని క్రిటికల్ మినరల్స్ అంటాం. ఏవైతే మన దేశంలో తక్కువగా లభ్యమవుతాయో మినరల్స్, అలాంటి మినరల్స్ని క్లాసిఫైడ్ యాజ్ క్రిటికల్ మినరల్స్. ఖచ్చితంగా వీటిని ప్రిజర్వ్ చేసుకోవాలి, వీటి యూజ్ కూడా మనం తక్కువ యూజ్ చేసుకోవాలి. ఓకే, సో జనరల్గా ఇటువంటి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్ సైన్డ్ అండ్ MOU టు ఎన్హాన్స్ ద నాలెడ్జ్ సపోర్ట్ టు క్రిటికల్ మినరల్స్ క్రూషియల్ టు ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. ఇవన్నీ కూడా సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. Okay, yes, next. What is the name of the project being undertaken by the State Highway Department in Tamil Nadu around its Nilagiri's major roads? So, chala important. Nilagiri anadi one of the hotspot area. Nilagiri anadi one of the tri-junction between the three states, southern states, Tamil Nadu, Kerala as well as Tamil Nadu. So, Kerala, Tamil Nadu, Karnataka tri-point junction in Nilagiri, one of the hotspot, first biosphere reserve ga మనం చెప్పుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బీయింగ్ అండర్టేకన్ బై స్టేట్ హైవే డిపార్ట్మెంట్ ఇన్ తమిళనాడు. ఫ్రెండ్స్ మనకి అరౌండ్ ది నీలగిరి మేజర్ రోడ్స్ అంటే మనకి ఆన్సర్ సాయిల్ నెయిలింగ్ అండ్ హైడ్రో సీడింగ్ ప్రాజెక్ట్ అండి. సో SNHP. ఓకే, సో గుర్తుపెట్టుకోండి SNHP గుర్తుపెట్టుకోండి. సాయిల్ నెయిలింగ్ అండ్ హైడ్రో సీడింగ్ ప్రాజెక్ట్గా మనకి నామకరణం చేస్తుంది మనకి తమిళనాడు గవర్నమెంట్. సో వాట్ ఈస్ ద న్యూస్ అంటే ప్రాజెక్ట్ స్లోప్ స్టెబిలైజేషన్ యూజింగ్ సాయిల్ నెయిలింగ్ అండ్ హైడ్రో సీడింగ్ మెథడ్ ఇంప్లిమెంటెడ్ బై తమిళనాడు స్టేట్ హైవే డిపార్ట్మెంట్ అరౌండ్ నీలగిరి మేజర్ రోడ్స్. అంటే జనరల్గా ఇటువంటి ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక డెవలప్మెంట్ ఫ్రెండ్స్. నీలగిరి అనేది హాట్స్పాట్. సో దాని సరౌండింగ్గా మనకి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ఒక ప్రాజెక్ట్ నేమ్ పెట్టడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ద న్యూస్ యాక్చువల్లీ. సో ఈ యొక్క మెథడ్స్ ఇంక్లూడ్ డ్రిల్లింగ్ అండ్ గ్రౌండింగ్ డ్రైవ్ అంటే ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు యూజ్ చేస్తారు టెక్నాలజీస్ టు మేక్ సమ్ రోడ్స్ అరౌండ్ ద నీలగిరి హాట్స్పాట్ ఏరియాస్. అటువంటి ఒక నీలగిరిలో మనకి సాయిల్ ప్రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్. నీలగిరి అనేది మనకి వన్ ఆఫ్ ది బ్లూ మౌంటైన్స్గా మనం చెప్పుకుంటాం. సో అటువంటి ఒక ఈకో సెన్సిటివ్ జోన్స్లో ఇటువంటి ఒక స్టేట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ రోడ్. ఓకే, ఫర్ టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఫర్ ఈజీ లైవ్లీహుడ్ అంటే ఆ ప్రాంతంలో ఉండే లైవ్లీహుడ్స్ కోసం సో ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయబోతున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. మనకి వన్ ఆఫ్ ది పేరెంట్ అంటే సో
సాయిల్ నైలింగ్ అండ్ హైడ్రో సీడింగ్ ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధించిందంటే తమిళనాడుకు సంబంధించిన నీలగిరి రోడ్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, స్టేట్ గవర్నమెంట్ మనకి తీసుకొస్తున్న ప్రాజెక్ట్ ఇది. సో ఇలాంటి న్యూసెస్ ఖచ్చితంగా మనం ప్రతిరోజు మనం కండక్ట్ చేసుకుంటాం. అలాగే మండే నుంచి మీకు రేపు సండే అనగా రేపు 11 AM నుంచి మీకు 6 months కరెంట్ అఫైర్స్ని మనం కండక్ట్ చేస్తున్నాం, MCQs. ఓకే, సో లాస్ట్ 6 months MCQsని కవర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. రేపు 11 AMకి షార్ప్గా వచ్చేయండి, ప్రతి ఒక్కరు డోంట్ మిస్. అలాగే మండే నుంచి మీకు రోజు 8 AMకి ఉంటుంది, మండే నుంచి 8 AMకి ఉంటుంది. ఓకే, మండే నుంచి మీకు మార్నింగ్ 8 AMకి ఉంటుంది రోజు కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ సో మచ్, విల్ మీట్ యూ అగైన్ నెక్స్ట్ క్లాస్. సో ఖచ్చితంగా దీన్ని మ్యాక్సిమం షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్క రోజు కూడా. ఓకే,